హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ నమస్కారం. మీ అందరికీ ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులైతే మనకి జూలై 18వ తారీఖు రోజున విడుదల చేస్తాము, రైతుల అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే అనివార్య కారణాల వల్ల ఈ యొక్క డబ్బులని రైతుల అకౌంట్లో జమ చేయడం అయితే కుదరలేదు అని చెప్పింది. అయితే దీనికి సంబంధించినటువంటి మరింత లోతు సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్కి సంబంధించి 20వ విడత డబ్బులు ఏ రోజున క్రెడిట్ అవుతాయి, దానికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏంటి, అదేవిధంగా ఈ యొక్క 20వ విడత డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ కావాలి అంటే మీరు ఒక 4 పనులైతే తప్పనిసరి చేయవలసి ఉంటుంది. ఈ 4 పనులు కనుక మీరు చేయనట్లయితే మీకు పిఎం కిసాన్ 20వ విడత డబ్బులైతే పడేటటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ రోజున 20వ విడత డబ్బులు పడతాయి, అదేవిధంగా ఈ 4 పనులు ఏంటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను. ఈ వీడియోని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకి సపోర్ట్గా ఉండాలి అని ఆశిస్తున్నాను. దానికోసం కామెంట్ సెక్షన్లో జై కిసాన్ అని కామెంట్ చేస్తారు అని నేనైతే మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం 20వ విడత సాయం రూపాయలు 2000 కోసం రైతులు నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇదైతే వాస్తవమే. 4 నెలల సమయం అయిపోయింది 19వ విడత రిలీజ్ చేసి. కాబట్టి ఈ యొక్క 2000 రూపాయల సాయం కోసం చాలామంది రైతులైతే వేచి చూడడం అయితే జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి మోదీ ఆగస్టు 2న వారణాసి పర్యటన సందర్భంగా ఆగస్టు 2 తారీఖు రోజున వారణాసి పర్యటన మీటింగ్ అయితే ఉంది. కాబట్టి ఆ రోజున నిధులు విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా అయితే పేర్కొనడం జరిగింది. దీనికి అనుకూలమైనటువంటి అంశం ఏంటి అంటే 17వ విడత డబ్బులని కూడా ఇదే విధంగా వారణాసి పర్యటనలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారైతే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే 4 నెలల సమయం కావస్తుంది. కాబట్టి ఆగస్టు 2 తారీఖు రోజున ఉన్నటువంటి ఈ మీటింగులో భాగంగా ప్రధానమంత్రి గారైతే ఈ యొక్క డబ్బులని రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది అని జాతీయ మీడియా ప్రకటించడం అయితే జరిగింది. ఇక్కడ జాతీయ మీడియా ప్రకటించింది అంటే వారికి అధికారికంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే వారైతే ఈ విధంగా ప్రకటించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు 2 తారీఖు రోజున ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రతి రైతు ఖాతాలో. అయితే అందరికీ వస్తాయంటే అందరికైతే వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ 4 పనులు కంప్లీట్ చేసినటువంటి రైతులకు మాత్రమే 2000 రూపాయలు అయితే వస్తాయి. ఆ 4 పనులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ 4 పనుల్లో మొదటిది అయినటువంటిది ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. ఈకేవైసీ చేయనట్టయితే మీకు ఈ డబ్బులైతే పడేటటువంటి అవకాశం లేదు. సో ఇంకా ఈకేవైసీ ఎవరైనా చేసుకున్నట్టయితే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు. లేదు ఇదంతా మాకు చేయడం రాదు అనుకుంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్, నెట్ సెంటర్కి వెళ్ళినట్టయితే మీ యొక్క బయోమెట్రిక్ ద్వారా వారైతే ఈకేవైసీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ని అయితే జత చేయాలి. ఈ విధంగా జత చేస్తేనే డబ్బులు అనేది వస్తాయి. ఇది దేనికోసం అంటే మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు పడతాయి. కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే డబ్బులు వేసే సమయంలో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ చూపించాలి. లేదు అంటే మీకు డబ్బులు పడేటటువంటి అవకాశం లేదు. 2 పనులు కంప్లీట్ అయ్యాయి. ఇక మూడవది ఏంటి అంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. నేను గతంలోనే చాలా వీడియోస్ చేయడం జరిగింది. పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది తీసుకోవాలి అని కూడా చెప్పాను. ఆ విధంగా చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్నట్టయితే తప్పనిసరిగా మీ ఏఈఓని సంప్రదించి ఈ ఐడిని అయితే తీసుకోండి. అప్పుడే మీకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి. ఇక 3 ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 4వది ఏంటి అంటే ఈ 3 కంప్లీట్
కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఉంది. ఇందులో మీ గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి లిస్ట్ని అయితే మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ గ్రామ లిస్ట్లో మీ పేరు ఉందా, ఇది అర్హుల లిస్టు 20వ విడత డబ్బులు పడేటటువంటి వారి లిస్టు. సో అందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరైతే చెక్ చేసుకోండి. ఇందులో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.